హెచ్ఎంటీవీలో ప్రసారమైన నేలతల్లి డిబేట్పై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. వ్యవసాయ సాగు పరిస్థితులు, విత్తన సమస్యల పరిష్కారం కోసం కేంద్రం నూతన విత్తన చట్టం 2025 ముసాయిదా ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన చట్టంలో ఉన్న అంశాలపై హెచ్ఎంటీవీ నేలతల్లి ప్రత్యేక డిబేట్ నిర్వహించింది. సీడ్ కార్పొరేషన్, న్యాయ నిపుణులు, రైతు సంఘాలు తమ అభిప్రాయాలు పంచుకున్నాయి. ఇక రైతులకు అవగాహన కల్పించేలా అందరికీ అర్థమయ్యే రీతిలో తెలుగులో సరళంగా డ్రాఫ్ట్ను రూపొందించాలని సూచించారు. చట్టంపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని విన్నవించారు. వీరి సలహాలు, సూచనలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. రైతు నేస్తం కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విత్తన ముసాయిదా బిల్లుపై రైతులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖాముఖి చర్చా కార్యక్రమం ఏర్పాటుకు నిర్ణయించారు. రైతు నేస్తం కార్యక్రమంలో సమీప రైతు వేదికల నుంచి రైతులు పాల్గొని తమ అభిప్రాయాలు తెలపాలని ప్రభుత్వం కోరింది. హెచ్ఎంటీవీలో ప్రసారమైన నేలతల్లి డిబేట్పై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. వ్యవసాయ సాగు పరిస్థితులు, విత్తన సమస్యల పరిష్కారం కోసం కేంద్రం కొత్తగా తీసుకొచ్చినటువంటి విత్తన చట్టం 2025 ముసాయిదా ప్రతిపాదించిన విషయం మనకు తెలిసిందే. ఈ ప్రతిపాదన చట్టంలో ఉన్న అంశాలపై హెచ్ఎంటీవీ నేలతల్లి ప్రత్యేక డిబేట్ నిర్వహించింది. సీడ్ కార్పొరేషన్, న్యాయ నిపుణులు, రైతు సంఘాలు తమ అభిప్రాయాలు కూడా తెలియజేశాయి. అయితే రైతులకు అవగాహన కల్పించేలా అందరికీ అర్థమయ్యే రీతిలో తెలుగులో సరళంగా డ్రాఫ్ట్ను రూపొందించాలని సూచించినట్టుగా తెలుస్తోంది. చట్టంపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని విన్నవించారు. వీరి సలహాలు, సూచనలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. డీటెయిల్స్ అందించేందుకు మనకు శరత్ సిద్ధంగా ఉన్నారు. మన నేలతల్లి కార్యక్రమం చేస్తూ ఉంటారు. శరత్, నిన్న సాయంత్రం జరిగిన హెచ్ఎంటీవీ నేలతల్లి లైవ్ డిబేట్ లో కేంద్రం ఇటీవల కొత్తగా ప్రతిపాదించిన విత్తన ముసాయిదా బిల్లుపై చర్చ జరిగింది. ఇందులో భాగంగా మన తెలుగు రాష్ట్రాల రైతులు పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని, ఇందుకు తెలుగు ప్రభుత్వాలు విస్తృత ప్రచారం చేయాలని, ఆ డ్రాఫ్ట్ కాపీ కేవలం ఇంగ్లీష్, హిందీలో కాకుండా తెలుగు రాష్ట్రాల రైతులకు అర్థమయ్యేలా తెలుగు భాషలో రూపొందించాలన్న అంశంపై చర్చ జరిగింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఆ స్పందనలో భాగంగా ఈ రోజు రైతు నేస్తం కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విత్తన ముసాయిదా బిల్లుపై రైతులతో తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖాముఖి చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఆయన గ్రామంలో సమీపం ఉన్న రైతు వేదికల్లో రైతులందరూ పాల్గొనాలని తెలంగాణ ప్రభుత్వం కూడా సూచించింది. ఇందులో ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మలతో పాటు అగ్రికల్చర్ చైర్మన్ కోదన్ రెడ్డి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, విత్తన డ్రాఫ్ట్ కమిటీ సభ్యులు